సందర్భంగా నేను ఒక అమ్మ బొమ్మ వేశాను. అమ్మ ఒక దేవత, అమ్మకి పాదాభివందనం. అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా మా అకాడమీ పిల్లలు ఇద్దరు అమ్మ గురించి బొమ్మలు వేశారు. ఒక అబ్బాయి ప్రణవ్ అని 3వ తరగతి చదువుతున్నాడు. అబ్బాయి అమ్మ ఒక దేవత అంటూ అమ్మ ఆప్యాయత గురించి చేశాడు. ఇంకొక అమ్మాయి పరహాన 5వ తరగతి చదువుతుంది. ఈ అమ్మాయి కూడా అమ్మ ఒక దేవతగా, అమ్మ ఆప్యాయత, బిడ్డను చూసి తల్లి మురిసిపోతున్నట్టు ఈ అమ్మాయి వేసింది. ఈ చిన్నారులకు తల్లి ఒక గొప్పతనాన్ని తెలియజెప్పాలనే ఈ బొమ్మ వేయించారు. ఎందుకంటే అమ్మ తొలిగురు, అమ్మను మించిన దైవం లేదు. అమ్మ ప్రేమ అమృతగన్నం విన్నా. కాబట్టి చిన్నారులకు ఈ బొమ్మలు వేయించాను. చిన్నారులు కూడా చాలా అద్భుతంగా వేసినారు. వీళ్ళకు నా అభినందనలు తెలుపుతున్నాను. చాలా చక్కగా వేసినారు. అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. అమ్మ ఒక దేవత. మాది బనగానపల్లె తాలూకా బుర్ర వెంకటేశ్వర గారు మా అన్నగారు అవ్వడం కొత్తగా ఉంది మాకు. ఎందుకంటే ఈ గోశాలలో నాదే మొదటిపల్లి కావడం నాకు చాలా సంతోషకరంగా ఉంది. అయినా అతను మా అన్నగారు అయినటువంటి శ్రీ బుర్ర వెంకటేశ్వర గారు 300 మందికి గాను గోశాల దగ్గర యాగంటి రావులు గోశాల దగ్గర 300 మందికి గాను భోజనాలు ఉచితంగా ఏర్పాటు చేశారు. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మనసారా కోరుకుంటున్నాను. నా పెళ్ళి అనే కాదు, ఇంకా 100 పెళ్ళిళ్ళు ఇక్కడ జరగాలని ఆశిస్తున్నాను. ఇక్కడ అన్ని మంచి సౌకర్యాలు చాలా ధన్యవాదాలు. నమస్కారం, నా పేరు ఇమ్మడి అనిరామయ్య, నంద్యాల జిల్లా సగర సంఘం అధ్యక్షుడిని. ముఖ్యంగా మనం ఈరోజు బనగానపల్లె మండలం యాగంటి క్షేత్ర పరిసరాల్లో ఉన్నటువంటి యాగంటి బసవన్న గోశాల ఆవరణలో ఉన్నాము. ముఖ్యంగా యాగంటి బసవన్న గోశాల యొక్క నిర్వాహకులు బుర్రా వెంకటేశ్వర్లు గారి గొప్పతనము అని చెప్పకూడదు, కానీ వారి యొక్క విశిష్టత యావత్ సగర జాతికి తెలియాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కారణం ఏమంటే వారు 300 గోవులను ఉచితంగా ఇక్కడ పశుపోషణ నిర్వహిస్తూ ఉమామహేశ్వరుడికి ఉదయము మరియు సాయంత్రము ఆ యొక్క అభిషేక కార్యక్రమాలకు మరియు ఎవరైనా పూజాది కార్యక్రమాలు పెట్టుకుంటే వారికి ఉచితంగా ఆవు పాలను ఇస్తూ బనగానపల్లె మండల వ్యాప్తంగా బాలింతలకు మరియు శిశువులకు ఇప్పటికీ 177 మంది శిశువులకు ఆ యొక్క పాలను వితరణ చేసి వారి యొక్క ప్రాణాలను నిలబెట్టడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. వారు ఈ విధంగా తమ సేవా కార్యక్రమాలను 2007వ సంవత్సరం అంటే వారి పెళ్ళైన మరుసటి సంవత్సరం నుంచే ఆ యొక్క పండాపురం గ్రామం నుంచి కొనసాగిస్తూ ఇక్కడ ఉమామహేశ్వర స్వామి సన్నిధిలో ఆ యొక్క సేవా కార్యక్రమాలకు ఊతమందించడం జరుగుతుంది. ముఖ్యంగా వీరు దాతల సహకారము లేకుండా, ఇక్కడ దాతల సహకారం అనేది ఏ విధంగా అంటున్నానంటే, ఎవరైనా ఆవులకు సహాయం చేయండి కానీ నా యొక్క కార్యక్రమాలకు కాదు అనేది ఈయన యొక్క విశిష్టత అన్నట్టు. ఆవులకు చేసుకోవచ్చు, కానీ ఈయన చేసే కార్యక్రమాలు అనేవి దైవ కార్యం. ఆయనకు ఏ దేవుడు కరుణించాడో, ఏ దేవుడే కాదు, ఆ ఉమామహేశ్వరుడే ఆ యొక్క ఈయన ఇలవెల్పుగా ఉండి నందవరం చౌడమ్మ ఆశీస్సులతో ఈ యొక్క కార్యక్రమాలను కొనసాగిస్తూ సగర జాతి ఔన్నత్యానికి ఆ యొక్క బీజం వేయడం జరిగింది. నాడు భగీరథుని గురించి మనం పుస్తకాల్లో చదువుకుంటున్నాం, కానీ
నేటి అపర భగీరథుడు మనకు బనగానపల్లె పట్టణంలో ఉన్నాడు. ఆ యొక్క అపర భగీరథుడి యొక్క సేవా కార్యక్రమాలు సగర జాతి మొత్తానికి తెలియాలా. ముఖ్యంగా వీరు ఆవులకే కాదు, ఈరోజు మే 9వ తారీఖున మొదటి కార్యక్రమానికి నాంది పలికాడు. ఏ కార్యక్రమం అంటే ఉచిత వివాహ పరిచయ వేదిక. సగరులకనే కాకుండా కులమతాలకు పట్టింపు లేకుండా, ధనిక పేద తేడా లేకుండా ఆ యొక్క వివాహ మండపాన్ని వీళ్ళు ఈరోజు గోశాల ఆవరణలో నిర్వహించడం జరిగింది. సుమారు 1500 మంది ఆ యొక్క వివాహ మండపంలో ఉంటారు. అంత పెద్ద సుశాల ప్రాంగణంలో ఆ యొక్క వివాహ మండపం అనేది వీరు కట్టించబోతున్నారు. దాన్ని ఇంకా డెవలప్ చేయగలుగుతున్నారు. ముఖ్యంగా మనము వివాహం అంటే పేదలకు అన్నవరము తిరుపతి కనిపిస్తుంది, కానీ అక్కడ కూడా సప్లైట్ సామాన్లకు కొంతవరకు నామమాత్రం రుసుము ఉంటుంది. కానీ వీరు 1500 మందికి అన్నదానం నిర్వహించుకోవాలన్న సదుద్దేశంతో ఆ యొక్క సప్లైట్ సామాన్ అనే ఏ విషయంలోనే తీసుకోండి, ఒక చిన్న స్పూన్ నుంచి మొదలు పెట్టుకుంటే పెద్ద డేక్షాల వరకు, ప్లస్ మళ్ళా ఫ్లవర్ డెకరేషన్, ఒకటి ఎంతో డెకరేషన్కు సంబంధించినటువంటి అన్ని ఇక్కడ వీరు ఉచితంగా ₹1 కూడా, మనం తిరుపతికి వెళ్తే ₹100 నామాత్ర రుసుము, అన్నవరంకి వెళ్తే ₹250 నామాత్రం రుసుము, కానీ యాగంటి బసవన్న గేశాలలో ఒక్క దమ్మిడి పైసా కూడా ఇల్లు తీసుకోకుండా ఈ యొక్క ఉచిత సర్వీసును నిర్వహించడం జరుగుతుంది. పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళు జోబులో ₹1 పెట్టుకోకుండా అయినా సరే వచ్చినా ఇక్కడ పెళ్లి చేసుకొని పోవచ్చు. కేవలం కిలోమీటర్ దూరంలోనే మనకు ఉమామహేశ్వరుడు ఉన్నాడు. ఇక్కడ పెళ్లి చేసుకొని ఆ ఉమామహేశ్వరుడిని దర్శించుకోవచ్చు. ఈ విధంగా వీరి సేవా కార్యక్రమాలు ఇంతై వటుడింతై అన్న వామనావతారం లాగా ఆ యొక్క కార్యక్రమాలు ఇప్పుడు కేవలం బనగానపల్లె మండలానికి మాత్రమే పరిమితమై ఉన్నాయి. త్వరలోనే నంద్యాల జిల్లా మరియు రాయలసీమ మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమాలు జరగబోతాయి అని మీకు సందేహం ఏమీ లేకుండా మీకు ఘంటాపదంగా నొక్కి ఒక్క నుంచి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే వీరి యొక్క సేవా కార్యక్రమాలు నలుదిశలా వ్యాప్తి చెందుతూనే సగర జాతి ఔన్నత్యము, సగర జాతి యొక్క అభివృద్ధి అనేది జరుగుతుంది. రాజకీయాలకు అతీతంగా, కులమత భేదాలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా వీళ్ళు చేపడుతున్న కార్యక్రమాన్ని సగరులందరూ ఆదరిద్దాము. కులమతాలకు అతీతంగా వీళ్ళు చేపట్టే కార్యక్రమాలు ప్రజలందరూ ఆశీర్వదించాలని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు, ప్రత్యేకమైన ధన్యవాదాలు బుర్రా వెంకటేశ్వర్లు గారికి మరీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. శ్రీకృష్ణుడు, శివుడి ఆశీర్వాదాలు ఎప్పుడు వీరి కుటుంబంపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. నమస్కారం. 10,016 మరియు 2వ ప్రైజ్ మొహమ్మద్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో అందరూ క్రీడా స్ఫూర్తితో ఆడాలని, ఎటువంటి ఇబ్బందులు కలిగించకుండా జెంటిల్మెన్ గేమ్ని జెంటిల్మెన్గా ఆడాలని ఆశిస్తూ, చాగలమరిలో క్రికెట్ అంటే పిచ్చి, ఆ పిచ్చిని మనం కొట్లాటలో చూపించకుండా గేమ్లో చూపించాలని ఆశిస్తూ, సో ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మొదటి ప్రైజ్ దాత మరియు సెకండ్ ప్రైజ్ దాత మొహమ్మద్కి మరియు శేక్షావళికి, మిగతా పెద్దలందరికీ ధన్యవాదాలు. సో ఈ రోజుతో ఈ యొక్క టోర్నమెంట్ ప్రారంభించవలసిందిగా, టాస్తో ప్రారంభించవలసిందిగా 2వ ప్రైజ్ దాత మొహమ్మద్ గారిని కోరడం జరిగింది. రెండు పరిచయం చేసుకోవాల్సిందిగా మొదటి ప్రైజ్ దాత అర్షద్ గారిని, 2వ ప్రైజ్ దాత మొహమ్మద్ గారిని కోరుతూ ఉన్నాం. ఎందుకు రాదు
ఆనందీశ్వరాయ 11/5/2026 తారీఖు నాడు భారతదేశ అమేయ నాగరికతకు సోమనాథ్ దేవాలయం ఒక మహోన్నత చిహ్నం. 1000 ఏళ్ల వినాశకర దాడుల తర్వాత కూడా సోమనాథ్ నేడు మన ఆత్మగౌరవానికి సాహసానికి ప్రతీకగా నిలిచింది. 75 ఏళ్ల క్రితం ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ దృఢ సంకల్పంతో ఆధునిక సోమనాథ నిర్మాణం ప్రారంభమైంది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీజీ నాయకత్వంలో నేడు ఈ పుణ్యభూమి భారతీయ సాంస్కృతిక పునర్జీవనానికి వేదికగా నిలుస్తుంది. దీన్ని పురస్కరించుకొని ఈ సువర్ణఘట్టానికి కనులారా వీక్షించండి. ముఖ్య కార్యక్రమాలు దేవాలయంలో చేయవలసిన రేపు 11వ తారీఖు నాడు శ్రీ మానందేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ ముఖ్య కార్యక్రమం నాడు సోమనాథ్ వారసత్వ సంపద గురించి దేవస్థానంలో ముఖ్యమైన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ముందుగా కలశయాత్ర, ముందుగా స్వామివారికి అభిషేకము, ఆ తర్వాత కలశయాత్ర, భజన సంధ్య, ఓంకార మంత్ర జపము, సోమనాథ్ పుస్తకంలో మంత్రలేఖనం, సోమనాథ్ అనుబంధ గాథల పఠనం కూడా నిర్వహిస్తాము. కావున 50 మంది భక్తులు కూడా ఈ మహత్తర కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్ర అవుతారని ఆశిస్తున్నాం. ఓం నమో మహానందీశ్వరాయ. మన భారతదేశంలో ప్రముఖమైనటువంటి శైవ క్షేత్రాలలో ఒకటి మరియు 12 జ్యోతిర్లింగాలలో ప్రముఖమైనటువంటిది అయిన సోమనాథ క్షేత్రాన్ని ముష్కరులు దాడి చేసి 1000 సంవత్సరములు పూర్తి అయిన సందర్భంగా, అలాగే ఆ యొక్క సోమనాథ ఆలయాన్ని పునర్నిర్మాణం చేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది భక్తులకి అందుబాటులో తెచ్చి 75 సంవత్సరములు అయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వముల యొక్క ఆదేశం మేరకు ఎల్లుండి మహానంది క్షేత్రంలో ఆ యొక్క క్షేత్రం యొక్క ఔన్నత్యాన్ని అందరికీ కూడా తెలియజేయాలి అనేటువంటి సంకల్పంతో ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్ శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఉదయం శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వర స్వామి వార్లకు ప్రత్యేకంగా సోమనాథ స్వామి యొక్క సంకల్పాన్ని చేసి అభిషేక అర్చనలు చేసి అనంతరం కలశములు తీర్థములతో క్షేత్రంలో ఉన్నటువంటి 4 మాడవీధుల గుండగా మహిళా భక్తులు ఇతర భక్తులతో కలిసి ప్రదక్షిణంగా మంత్రోక్తంగా వచ్చి స్వామికి పూజాధికాలు నిర్వహించడం, అట్లాగే శివనామ సంకీర్తనములు ఆ రోజంతా కూడా చేయడం చేస్తూ ప్రధానంగా సాయంత్రం 6 గంటలకు మహానంది క్షేత్రంలో ఉన్నటువంటి మండపంలో ప్రత్యేకంగా భక్తులందరినీ కూడా ఒకే స్థలంలో కూర్చోబెట్టి ఓంకారనాదం చేయాలి అనేటువంటి సంకల్పాన్ని కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ వారు తెలియజేసినందున ఈ యొక్క కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా సర్వాంగ సుందరంగా నిర్వహించడం జరుగుతుంది. కావున మే 11వ తారీఖు జరిగేటువంటి ఈ యొక్క పూజా కార్యక్రమాలతో పాటుగా ప్రధానంగా ఉదయం జరిగేటువంటి కలశ ప్రదక్షిణము, సాయంత్రం జరిగేటువంటి ఓంకార సామూహిక నాదంలో భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొని అందరూ కూడా
మన యొక్క దేశ క్షేత్రములకు మన యొక్క సనాతన ధర్మాన్ని పరిరక్షించేటువంటి వాటిలో ప్రతి ఒక్కరూ కూడా పాత్రులు కావాల్సిందిగా అందరినీ కూడా ప్రార్థన చేస్తున్నాం. కర్నూలులో జమాత అహ్లియాకి సంబంధించి ఫరూక్ గారు ఇంతకుముందు బయటగా స్థలం ఇచ్చిన ఈద్గా కోసం అని దాన్ని కొంతమంది రియల్ ఎస్టేట్ వాళ్ళు ఇది వక్ఫ్ బోర్డుకు చెల్లదు అనేసి వాళ్ళు కేసులు పెట్టి చాలా హరాజ్ చేసినారు. ఇప్పుడు సుప్రీంకోర్టులో వక్ఫ్ బోర్డు సహకారంతో, ఎందుకంటే అన్న మంత్రి కాబట్టి వక్ఫ్ బోర్డు సహకారంతో పెద్ద వకీలను పెట్టి కేసు నడిచింది. మొన్న జడ్జిమెంట్ వచ్చింది లాస్ట్ మంత్ 24th. చాలా మంచి జడ్జిమెంట్. దీనివల్ల 3 ఎకరాలు ఏదైతే ఈజీగా ఉందో ఇదే కాదు 300 ఎకరాలకు పైగా స్థలము వక్ఫ్ బోర్డుకు చెందుతుందని తీర్పు చెప్పింది సుప్రీంకోర్టు. దానికి ఏంటంటే మంత్రి గారిని అభినందిస్తూ ఆ జమాత్ అందరూ వచ్చారు. 300 ఎకరాల వక్ఫ్ బోర్డు చెప్పింది కాబట్టి ప్రెస్ వాళ్ళకి అందరూ తెలిసింది. ఒకటి జగ దానివల్ల కర్నూలు పోతే కర్నూలు కర్నూలు బుడాబుడి तेरा साथ से कोर्ट में था 47 सर पूरा जजमेंट ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్టేట్ గవర్నమెంట్ అంటే మాకు కూడా ధన్యవాదాలు తెచ్చుకొని వచ్చారు. 10 కాదు 20 కాదు 300 ఎకరాలు కూడా ఒక్కొక్కటి సమస్యలు చెప్పారు. వాటితో మీకు తెలుసు కొన్ని ఎక్కడ కట్టుకుని వాళ్ళు ఉంటారు. వాళ్ళతో నెగోషియేట్ చేయాలా ఇల్లు ఆలోచన చేయాలా. ఈ సమస్య చాలా పెద్ద సమస్య ఉంది. एक रिक्वेस्ट कर रही है अच्छा उसके लिए भी आपकी पीरियड में अच्छा आप लगा सिद्दीक मस्जिद में चलता है स्ट्रीट सर्किल सर को फीडबैक दिया सर लेकर भी बैठ जाओ अपनी जगह लेके चले जाओ
हमारे लिए हमारी बेहबूदी सोच के हमारे बच्चे लड़कियां है शादियां कर अच्छी जगह शादियां करना हम भी देशवासी है। हाँ हमारे देश हमारे हक है देश में फिर आपको दिया कर लेने से कि मैं क्या करूँ। शादी खाने की बत्ती तंगी है इतना तंगी है मेरे को सता रहे लोग शादी खाने नहीं होना जितने भी जो कल बीसी जनार्दन साहब फोन करे मैं खुद अपने जाति पैसे लाके ₹1 दिया कोयलगुंडे बाగుంటే తొందర అయిపోతే कोयलगुंडे కూడా వస్తే బాగుంటుంది बोले क्या उनकी जरूरत हो क्या मोहब्बत वाला से कहते गरीब आए मुसलमानों करेंगे हुकूमत की तरफ से ये क्या करे आप लोग सोचना हमारे तुम्हारी माशी हालत क्या है बेटा बोलो क्या एवरेज क्या है मुस्लिम से देखिए तुम्हारा मालूम मुस्लिम फैमिली व्हाट इज द एवरेज इनकम इन इंडिया यू नो उनको भी नहीं मालूम नहीं बोलता बोलता भी नहीं सर बोल डोंट वांट टू स्पेल आउट बिकॉज मैं बोला बोल के तुम्हें बोले बोल के बदनाम हमारी हालत अच्छी है वो तो कैरेज अभी ఏం లేకపోయినా మీసాలు సబ్బయ్యి మా తాతగారు లడ్డూలు తిన్నారు మా మీసాలు వాసన అయినట్టు ఉంటుంది కాబట్టి ఐ డోంట్ వాంట్ సెల్ जिंदगी कैसे जीते उसे मेरे पास है स्टैटिस्टिक्स नहीं बोला चाहता बोलता नहीं आप लोग मालूम है यू नो वेरी वेल क्या मैं बोलना नहीं चाह रहा हूँ तो मेरे खून के बारे में मेरे बारे में मैं ये हालत है बोला तो हमारे लोग उल्टा सीधा बोलते हैं तो नहीं मालूम उनके पास जाहिलपन है नहीं वो हालत से अच्छी हालत आना बोल के शादी खाने में म्यूनसिपल विषय हो डाउमा स्कीम स्कूला डेवलपमेंट ऑफ मुस्लिम अर्बन वुमेन డాక్రా గ్రూప్స్ డమరా గ్రూప్స్ అయినా పౌదుపులక్ష్మి గ్రూప్స్ स्पेशली फॉर मुस्लिम गर्ल्स का से चंद्रबाबु नायडू बोले तो चंद्रबाबु नायडू से स्वागत है कि सीएम साहब अच्छी बात है अर्बन एरिया मुस्लिम गर्ल्स है ज्यादा उनके पास हुनर है हुनर के तरफ लोन देकर डेवलपमेंट कर दो अच्छी बात घर से बाहर नहीं आते మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం అండి। ఈ రోజు నిజంగా చాలా చాలా సంతోషకరమైనటువంటి విషయము అదేంటంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సూచనలతో అదేవిధంగా పెద్దలు మన మైనారిటీ మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ గారి యొక్క సలహాలు సూచనలు వారి యొక్క గైడెన్స్ లో ఈ రోజున మనం మొత్తం కూడా మీరు చూసుకుంటే గనక ఎడ్యుకేషన్ ని ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఏదైతే ఉర్దూ భాష ఉందో రండి ఉర్దూ భాష నేర్చుకుందాం అంటే ఆవో ఉర్దూ సీఖే అన్న కార్యక్రమాన్ని మొదలుపెట్టి దానికి కావాల్సినటువంటి ఏదైతే మౌలిక సదుపాయాలు ఉన్నాయో ఇప్పటి వరకు మన చరిత్రలో ఏదైతే ఉర్దూ అకాడమీ చరిత్రలో ఈ ఉర్దూ అకాడమీ చరిత్రలో లిటరరీ కమిటీ అనేది లేదు। అటువంటి లిటరరీ కమిటీని ఎస్టాబ్లిష్ చేసి సార్ గారి యొక్క డైరెక్షన్ లో అదే విధంగా ఈ పుస్తకాన్ని ఫస్ట్ ప్రచురించి దీన్ని ఈ రోజున మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 25,000 మంది పిల్లలందరికీ కూడా దీన్ని డిస్ట్రిబ్యూట్ చేసి సమ్మర్ క్లాసెస్ అనేది నిర్వహించడం అనేది నిజంగా ఉర్దూ భాషపై మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న చిత్తశుద్ధి ఏంటి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది। ఉర్దూ భాషాభిమానులు అదే విధంగా ఉర్దూ భాష ప్రేమికులు అందరం కూడాను ఇన్ని మొహసినే ఉర్దూ అంటాం అంటే మొహసిన్ అంటే పరోపకారి ఉర్దూ భాషపై ఉపకారం చేసినటువంటి ఘనత ఎవరికైనా ఉందంటే అది కేవలం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉంది అని సంగతి స్పష్టంగా తెలియజేస్తూ అదే విధంగా ఈ రోజున ఈ పుస్తకంతో పాటు మన వక్ఫ్ బోర్డు నుంచి తాలీమే హునర్ అని చెప్పేసి దేశవ్యాప్తంగా ఎటువంటి వక్ఫ్ బోర్డు కూడాను చేయనటువంటి ఒక యునిక్ థింగ్ ని మన గౌరవ మంత్రివర్యులు వారి యొక్క అమలు పొది నుంచి దీన్ని బయటకు పెట్టి మన అదే విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎడ్యుకేషన్ కి ఇచ్చేటటువంటి ప్రాధాన్యతని దృష్టిలో పెట్టుకొని మన మంత్రివర్యులు దాన్ని ముందుకు తీసుకొచ్చారు। అదే విధంగా మన వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గారు అబ్దుల్ అజీజ్ గారు వీరందరూ కలిసి తాలీమే హునర్ ఈ తాలీమే హునర్ అంటే ఏంటంటే ఎవరైతే 10వ తరగతి విద్యార్థులు 10th క్లాస్ లో 75% కన్నా ఎక్కువ మార్కులు సాధించారో వాళ్ళందరినీ కూడా ఒక టాలెంట్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది। ఎగ్జామ్ వచ్చేసి 17/5/2026న ఈ ఎగ్జామ్ లో పాస్ అయినటువంటి ఉత్తీర్ణత పొందినటువంటి 250 మంది విద్యార్థులకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ వచ్చేసి ఇంకో 250 మందికి అంటే ఒక 250 మంది విద్యార్థులకు పూర్తిగా వారిని ఏదో తీసుకెళ్లి ఏదో డే స్కాలర్స్ లోనో లేకపోతే ఇంకోటి ఏదో కాలేజ్ లోనో చేర్పించడం కాకుండా వీరి యొక్క పూర్తి బాధ్యత వీరిని పూర్తిగా ఏదైతే కార్పొరేట్ విద్యా సంస్థలు ఉన్నాయో నారాయణ చైతన్య ఇటువంటి కార్పొరేట్ విద్యా సంస్థల్లో
పూర్తిగా ఉచితంగా వారి వసతి కోసం కూడాను అంటే హాస్టల్లో ఉంచి చదివించాలి అని చెప్పేసి ఒక బహుత్తరమైనటువంటి ప్రణాళికను తీసుకున్నారు. ఈ రోజున మన ఎన్ఎండి ఫారూక్ గారు అయితే చాలా స్పష్టంగా మనందరికీ తెలియజేసినటువంటి అంశం ఏంటంటే, మీరు రాబోయే భవిష్యత్తుకు మీరు ఏవి ఇచ్చినా ఇవ్వకపోయినా చదువు కనుక ఇస్తే కనుక ఆ చదువే ఆ సమాజం యొక్క పురోగతికి అభివృద్ధికి దోహదపడుతుంది అని చెప్పేసి చాలా స్పష్టంగా మాకందరికి కూడాను దిశానిర్దేశం చేసి ఈ రోజు వారి యొక్క నాయకత్వంలో ముస్లిం సమాజాన్ని అన్ని విధాలుగా సర్వతోముఖాభివృద్ధి వైపుకి తీసుకెళ్ళడానికి కృషి చేస్తున్నాము. దానికి మంత్రివర్యులైనటువంటి ఎన్ఎండి ఫారూక్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా రాష్ట్రానికి మన గౌరవ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉండటం ఈ రాష్ట్రం యొక్క ప్రజల యొక్క అవసరం. అటువంటి నాయకత్వంలో మనం అందరం కూడాను పనిచేస్తున్నందుకు, రాబోయే తరాలకు విద్యను అందిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, వీరిద్దరు కూడాను ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.